రేవంత్ సార్ ఏమున్నాడో ఏమో ప్రధానమంత్రి వస్తే వెల్కమ్ చెప్తాందుకు ఏ పశువుల శాఖ మంత్రిని పంపించి చేతులు దులుపుకోక డైరెక్ట్ ఆయననే పోయిండు. మోడీ సార్ మీటింగ్కు పోయి ఆయనతోని ముచ్చట పెట్టిండు. ఇవన్నీ జాలయ్య అన్నట్టు మోడీ సారు మాకు పెద్దన్నా సొంటోడు, ఆయనతోని మాకు కొట్లాటెందుకు పంచాదెందుకు అని అనబట్టే. నీ కేసీఆర్ సార్ సీఎం ఉన్నప్పుడు గిట్లనే ఉంటుండేనా కథ? ఎక్కడ నెగ్గాలనో కాదు, ఎక్కడ తగ్గి ఉండాలనో రేవంత్ సార్ కు చాలా తెలుసున్నట్టుంది. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలతోని మోడీ సార్ కు పెద్ద పంచాదే ఉంటది. డెవలప్మెంట్ కు అస్సలు సహకరించడు అనే డౌట్ అనుమానాలు మస్తుగున్నాయి జనాలకు. ఇంకా ఆ రాష్ట్రాల సీఎంలు కూడా సెంట్రల్ సర్కార్ తోని ప్రధాని మోడీ సార్ తోని ఎడుముట్ల ఎల్లకాలం డిషుం డిషుం అన్నట్లే ఉంటారు. కానీ రేవంత్ సారు ఆ ట్రెడిషన్ ను బ్రేక్ చేసిండు. సెంట్రల్ తోని గాని మోడీ సార్ తోని గాని మాకు ఎసోంటి పంచాది లేదు, లొల్లి లేదు. సెంట్రల్ తోని ఎంత మంచిగుంటే రాష్ట్రం అంత ఎక్కువ డెవలప్ అవుతుందని కలుపుగోలుతనం చూపెట్టుకుంటుండట. ప్రధాని పక్క సీట్ల కూర్చొని మంచి హుషారుగా తెలంగాణ ముచ్చట్లెన్నో పెట్టిండట. అంతేకాదు మోడీ సారు ప్రధానంటే రాష్ట్రాలకు పెద్దన్న, పెద్దన్నతోని మంచిగుంటేనే మేం బాగుంటాం అని చెప్పుకొచ్చిండు. మామూలుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న సీఎంలతోని మోడీ సార్కు పెద్దగా దోస్తానుండదు. ఈ నడుమ సర్కార్లను వడగొట్టుడు కూడా బాగా నడుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ ను దుష్మన్ లెక్కనే చూస్తున్నాయి. ఏమో మరి రేవంత్ సార్ కు అసొంటి భయం కూడా పట్టుకొని ఎందుకొచ్చిన లొల్లి అని సెంట్రల్ తోని మంచుకుంటందుకు ట్రై చేస్తుండేమో అని అంటుర్రు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. పాపం రేవంత్ సారు మోడీ సార్ తోని మంచిగుందామని ఎంత ట్రై చేసినా ఆఖరికి మోడీ సారు ఆయన చెప్పేది చెప్పి చేతులు దులుపుకుండు. కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ దశకితే దాన్ని సక్కదిద్దాల్సిన కాంగ్రెస్ బీఆర్ఎస్ తోటి కుమ్మక్కై నాటకాలు ఆడుతుందని గుస్సాయిండు. బీఆర్ఎస్ సర్కార్ పోయి కాంగ్రెస్ సర్కార్ వచ్చినా పాలన అయితే ఎసోంటి ఫరక్ లేదని కాంగ్రెస్ మీద కారాలు మిరాలు నూరిండు.